సరే, ఇప్పుడు అమరావతి విధ్వంసం అనే అన్నారు మీరు. అంటే వైసీపీ వాళ్ళు దీన్ని అభివృద్ధి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అమరావతి ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం, మినిస్టర్స్ కోసం క్వార్టర్స్ కట్టారు, అవి అట్లానే వదిలేశారు. పర్మనెంట్ సెక్రటేరియట్ అసెంబ్లీ భవనానికి పునాదులు వేశారు, 10,000 crores పెట్టి అవి వదిలేశారు. ఇవన్నీ వదిలేయటం వల్ల అమరావతిలో రోడ్లు పగిలిపోయి బిల్డింగులు పనికి రాకుండా పోవటం వల్ల అది అభివృద్ధి కాదు, విధ్వంసం అవుతుంది. 33,000 ఎకరాలు పూలింగ్ సిస్టంలో ఆయన గతం ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం ఆయన టేకప్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్విజిషన్ చేయాలంటే పెద్ద స్టోరీ, అది పెద్ద లాంగ్ టైం టేకింగ్. కానీ ఈయన ఒక మంచి అక్విజిషన్ ప్రాసెస్ స్పీడ్గా చేశాడు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేశాడు. ఇప్పుడు అమరావతి మొత్తం విధ్వంసం అయింది. పోనీ అది లేదు, రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, 3 రాజధానులు అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి 3 రాజధానులు? ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలా, పేపర్ మీద కూడా రెడీ అవ్వలేదు. ఫిజికల్గా ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు, లీగల్ ఇష్యూస్ ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియదు. సో అందుకే ఈ మధ్యకాలంలో వైవి సుబ్బారెడ్డి తూచి 3 రాజధానులు కాలేదు, అమరావతి కాలేదు, కట్టుకునే పరిస్థితి లేదు, హైదరాబాద్ రాజధాని అని మళ్ళీ రివర్స్ గేరు. సో ఇవన్నీ ఆలోచన రహితమైన ఫ్యూచరిస్టిక్ విజన్ లేని విధానాలు. అవి ఎట్లా అప్రిషియేట్ చేస్తాం ప్రజలు? సరే, ఇప్పుడు వైసీపీ 3 రాజధానులని ముందుకెళ్తుంది. అంటే జగన్ గారు ఎప్పుడో వైజాగ్ షిఫ్ట్ అవ్వాలి, కానీ అమరావతి రాజధాని అనుకొని అక్కడే ఉంటున్నారా? అమరావతి రాజధాని అనుకొని ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించట్లేదు. జగన్ గారు వైజాగ్కి షిఫ్ట్ కాకపోవటానికి, వైజాగ్ని క్యాపిటల్గా డిక్లేర్ చేయకపోవటానికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ పని తీసుకెళ్ళలేకపోతున్నారు. అదే రీజన్, కానీ అమరావతిని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. సార్, ఇప్పుడు షర్మిల విషయంలో వైసీపీ వ్యూహం ఏముందంటారు? షర్మిల అయినా, ఆ కుటుంబ సభ్యురాలైనా, లేకపోతే బయట వ్యక్తి అయినా, షర్మిల అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యర్థి, లేకపోతే అపోజిషన్ పార్టీ లీడరు సంబంధంగానే చూస్తారు. జగన్ని విమర్శించడంలో షర్మిల విఫలమైందంటారా, సఫలమైందంటారా? జగన్ని విమర్శించడంలో షర్మిల విఫలం కాలేదు. ఎందుకంటే ఛార్జ్ టేకప్ చేసిన డే 1 నుంచి ఆమె బాణాలు ఎక్కుపెట్టింది. ఈమె ఆయన వదిలిన బాణం అది రివర్స్ అయ్యి వెనక్కి వస్తూ ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా సఫలమైంది, విమర్శించడంలో విఫలం ఏం కాలేదు. ఎందుకంటే స్వతహాగా షర్మిల కొంత దూకుడు మనస్తత్వంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మనం గతంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమె దూకుడు నేచర్ మనం గమనించాం. అప్పట్లో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ని విమర్శించే విధానం కానీ, ఆ దూకుడుగా ముందుకెళ్ళటం కానీ. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది. అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం జరిగింది. సో జగన్ వెళ్ళలేదు అనే టాపికే ఎక్కువ నడుస్తుంది. ఎందుకు? షర్మిల కొడుకు వివాహానికి జగన్ రెడ్డి విత్ ఫ్యామిలీతో వెళ్ళాడు. కాకపోతే అక్కడ వాళ్ళ కుటుంబంలో కొంత గ్యాపులు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ గ్యాపులన్నీ వాళ్ళ ఆస్తి పంపకాల్లో వచ్చిన గ్యాపులు అని కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. కాబట్టి ఆ కుటుంబంలో డిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఆమె బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఎగనెస్ట్గా కాంగ్రెస్లో పోరాటం చేయడం మొదలుపెట్టారు. సార్, అందరూ బాగానే ఉన్నారు. కేఏ పాల్ ఇప్పుడు బయటికి రావట్లేదు ఎందుకు సార్? కేఏ పాల్ ఎప్పుడు బయటకు వస్తాడు? ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తాడు, మిగతా అప్పుడు రాడు. ఆయనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తాడు, కొన్ని ఛానల్స్లో కొన్ని మీడియాని అట్రాక్ట్ చేస్తాడు, కొన్ని రకరకాలమైన విచిత్ర వేషధారణలతో. ఆయన డ్యూటీ అంతే, మిగతా అప్పుడు ఆయన ఎందుకు వస్తాడు బయటికి? సార్, ఈ కుర్చీ డైలాగ్ అనే ఈ పాలిటిక్స్ ఎక్కడి వరకు దారి తీయచ్చు? కుర్చీ మడత పెట్టడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, చొక్కా మడత పెట్టడం అని ఒకడంటే కుర్చీ మడత పెట్టడం అని ఒకడు అన్నాడు. జనంలో జనరల్గా సినిమా డైలాగ్స్ కొట్టడం వల్ల కొంత జనానికి కిక్ ఇస్తుంది, కొంత జనం సాటిస్ఫై ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ సినిమా డైలాగు జనంలోకి రావటం, ఈ పాలిటిక్స్లో భాగంగా సినిమాలు జనానికి ఎలక్షన్ టైంలో కొన్ని సినిమాలు దానికి రిలేటెడ్గా రిలీజ్ అవటం, ఇదంతా జనం కొంతసేపు ఆనందించడానికి పనికొస్తాయి, అంతవరకే. నిజంగా సినీ ఫ్లేవరు జనాలకు కావాలా? సినీ ఫ్లేవర్గానే కావాలి జనానికి. కానీ సినీ ఫ్లేవర్ వల్ల జనం ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనుకుంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది సినిమాని సినిమాలాగే చూస్తారు తప్ప సినిమా ప్రభావం వల్ల ఓటు బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ కావు. రాజధాని ఫైల్స్ని కోర్టులో ఆపాల్సిన పని ఏమొచ్చింది? రాజధాని ఫైల్స్ అనే సినిమా అమరావతి రాజధాని బేసుగా దానికి జరిగిన విధ్వంసానికి ప్రతిరూపంగా తెరకెక్కిస్తున్నటువంటి సినిమా. ఆ సినిమా రిలీజ్ అవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద రచ్చ జరుగుతుంది.
రాజధాని ఫైల్స్ అంటే వ్యూహం సినిమాలానేనా? వ్యూహం సినిమా ఒక పార్టీకి సంబంధించినదైతే రాజధాని సినిమా ఇంకొక పార్టీకి సంబంధించింది. కాబట్టి ఈ రకమైన సినిమాలు ఆ ఎలక్షన్ టైంలో ఆయా పార్టీల వాళ్ళు తీసి జనంలో రుద్దుతున్న కల్చర్ ఈ మధ్య డెవలప్ అయింది. అంటే సినిమాల ప్రభావం వల్ల జనాలు మారుతారా? మారరు. సినిమాలాగానే చూస్తారు తప్ప సినిమా ప్రభావం వల్ల జనం మారితే ఈరోజు మనకి ఇన్ని తిప్పలు ఉండే కాదు. జనం ఒక్క సినిమా చూసి మారిపోతే అది సాధ్యం కాదు. మరి సినిమాల గురించి పార్టీ నేతలు ఎందుకంత హైరాణ పడతారు? సినిమాల గురించి పార్టీ నేతలు హైరాణ పడుతున్నారు అనే దానికంటే కూడా కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది నిర్మాతలు, కొంతమంది యాక్టర్స్ పార్టీని వాళ్ళ వైపు తిప్పుకోవటం కోసం, వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం కొంతమంది ఆ సినిమాలు తీసి ప్రజల్లోకి వదులుతున్నారు. ఆ కల్చర్ లాస్ట్ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది మనకి. రామ్ గోపాల్ వర్మ తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సినిమాలు చాలా సిరీస్లో తీశారు. సినిమాలు ఏం సక్సెస్ కాలా, కానీ ఆయన తీసిన పర్పస్ వేరు. అట్లా సినిమా ఫీల్డ్లో ఎలక్షన్ టైం అప్పుడు వాళ్ళు వచ్చి సినిమాలు తీయటం, జనం మీద రుద్దటం అనేది సహజంగా జరుగుతుంది. దానివల్ల పెద్దగా ప్రభావం చూసే అంశం కానే కాదు. ఆర్జీవి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆర్జీవి గురించి ఒక మాటలో అంటే ఆయన ఒక సేతయ్య. ముందు తిడతారా, పొగుడతారా? నేను తిట్టను, పొగడను. ఎందుకంటే ఆయన ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కల దర్శకుడు. నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉంది. కాకపోతే దాన్ని ఆయనకి ఇష్టమైన అంటే ఆయనకు అనిపించిన రీతిగానే ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. అదొక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ. ఆర్జీవి వ్యూహం రిలీజ్ అవుద్దంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎలా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? కోర్టుల్లో కేసుల్లో ఉంది కదా, సో ఎలా చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఆర్జీవి సినిమా వ్యూహం కానీ, లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన రాజధాని ఫైల్స్ కానీ, కొన్ని అంశాలు ఇబ్బందికరమైన అంశాలు కొన్ని సినిమాల్లో ఉండటం వల్ల అది కోర్టులకు వెళ్ళినాయి. కోర్టులు ఫైనల్గా ఏం డెసిషన్ ఇస్తారు? ఎవరైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు అందులో నుంచి తీసేసి సినిమా రిలీజ్ చేయడానికి క్లియరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సినిమా అనేది ఇట్స్ ఎ బిజినెస్. కాబట్టి దాన్ని పూర్తిగా ఆపటం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఏం లేదు. అభ్యంతరకర సన్నివేశాలు మాత్రం కొంత తొలగించే అవకాశం ఉండొచ్చు. సార్, వ్యూహం సినిమా రిలీజ్ అయితే టీడీపీ వాళ్ళు పాన్ సినిమా చూసినట్టు చూస్తారని ఆర్జీవి గారు కామెంట్స్ చేశారు. అంటే అంత హార్డ్గా అనాల్సిన అవసరం ఏముంది? వ్యూహం సినిమా ఫస్ట్ టైం ఆర్జీవి రిలీజ్ చేయట్లేదు. పొలిటికల్ వ్యక్తుల పోలిన వ్యక్తులను పెట్టడం, పొలిటికల్ పార్టీకి సంబంధించిన కథాంశంగా తీసుకొని గతంలో చాలా ఎలక్షన్స్లో ఆయన ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ గారి మీద, చంద్రబాబు నాయుడు డూప్ పెట్టి అందరినీ కవర్ చేసుకుంటూ గతంలో చాలా సినిమాలు తీశారు. దాన్ని ప్రత్యేకంగా చూడనప్పుడు దీన్ని కూడా ప్రత్యేకంగా చూసే అవసరం లేదు. అందులో ఇది ఒక పార్ట్ అంతే. సార్, ఆలీకి వైసీపీలో సీట్ గ్యారంటీ ఉంటుందా? ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఎందుకు అంటే సినీ గ్లామరు రాజకీయాల్లో ప్రభావితం అవుతూ ఉంది. ఈ మధ్యకాలంలో సినీ గ్లామర్ కోసం రాజకీయ పార్టీలు కూడా తహతహలాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో సినీ గ్లామర్ మీద కేవలం సినీ గ్లామర్ ఉన్నంత మాత్రం రాజకీయాల్లో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఏదో కొద్ది మంది తప్ప. గెలిచినా కూడా తర్వాత కనుమరుగైన సందర్భాలు మనం చాలా చూసాం. సినీ గ్లామర్ పూర్తిగా పనికిరాదు. ఫస్ట్ టైం ఏదన్నా ఓట్లు వేయడానికి పనికి వస్తుందామో కానీ. సో ఆలీకి అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. సార్, ఒకవేళ ఆలీకి సీట్ ఇవ్వకపోతే ఆయన గురువు గారైన పవన్ పార్టీకి జంప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవకాశం లేదు. ఎందుకంటే ఆలీ గారు మొదల నుంచి కూడా జగన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఆయన పనిచేస్తుంది పార్టీ కోసం, సీటు కోసం కాదు, ఎమ్మెల్యే సీటు కోసం కాదు, ఖచ్చితంగా కాదు. కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశం లేదు. పార్టీ కోసమే పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సార్, లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్లో ఆలీ గారు సీటు కోసమే వైసీపీలోకి వచ్చారు, కానీ ఆయనకు సీట్ ఇవ్వలేదు. అంటే ఎందుకు? ఇక్కడ రెండు రకాలు. ఎవరైనా పొలిటికల్ పార్టీస్లోకి జాయిన్ అవడానికి ఒకటి పదవి కోసం అయి ఉండొచ్చు, లేదా రెండు పరపతి కోసం, పేరు కోసం అయి ఉండొచ్చు. ఈయన సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం పదవి కోసం అయి ఉండొచ్చు. కానీ సీట్ లాస్ట్ టైం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇస్తారని 100% అష్యూరెన్స్ లేదు. ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సీట్ అడ్జస్ట్ చేయడానికి, అకామిడేట్ చేయడానికి సాధ్యం కాకపోయినా నెక్స్ట్ నామినేటెడ్ పదవి కూడా అతనికి ఆశ చూపే అవకాశం ఉంది. ఆ సందర్భంలో ఆలీ సీట్ రాలేదు కదా అని రెబల్గా తిరిగే పరిస్థితి ఆలీకి మాత్రం లేదు. సార్, ఆలీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారా వాళ్ళకి? సీఎం నాకు కాల్ చేస్తాడు అని చెప్పారు. ఇండైరెక్ట్గా హింటించడం అవ్వచ్చు. అదే సందర్భంలో ఆయన ఏమన్నారంటే సీఎం ఆఫీస్ నుంచి నాకు 1 వీక్లో కాల్ కూడా రావచ్చు అని ముందుగానే వెల్లడించేశాడు, స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కాబట్టి ఆయనకి ఏదో రకంగా సీఎంఓ అనుకూల వర్గాల ద్వారా ఒక సమాచారం అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ 2 ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్నాయి. ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ఏ పాలిటిక్స్ అయినా, ఏ స్టేట్లోనైనా 2 ఫ్యామిలీస్ మధ్య, 3 ఫ్యామిలీస్ మధ్య జరుగుతుండొచ్చు. ఇప్పుడు
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దగ్గర చుట్టాలు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ఇంట్లో కుటుంబ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఇవన్నీ సహజంగా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పార్టీలను ఎన్నుకుంటారు. దాన్ని ఆ పార్టీ పరంగానే పార్టీ ప్రత్యర్థులుగానే చూడవలసి ఉంటుంది. సో విన్నారు కదా కొత్త రవిబాబు గారి అనాలసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.